హాయ్ అండి. అస్సలాముఅలైకుం. కోవిడ్‌లో నా కష్టాలు చూదురారండి. ఎందుకంటే నేను ఏదో ఒకటి తిందామనుకుంటే ఏదో అవుతది అది. అది ఎలా అయిందో, ఏమైందో, మీకు నచ్చిందో తెలీదండి. కానీ నాకు నచ్చింది. ఎందుకంటే నేను అడ్జస్ట్ చేసుకొని తినాలి కాబట్టి ఏదో ఒకటి ఎలాగో ఒకటి ఇక్కడ దొరికిందే చేసుకోవాలి. దొరికిందే తినాలి. అందువల్ల ఈరోజు ఏందంటే పప్పు అండి. పప్పు అంటే సాంబార్ చేస్తున్నాను. ఈరోజు నేను దోసల్లోకి, అన్నంలోకి, రొట్టెలోకి అన్నిట్లో పనికొస్తది కాబట్టి సాంబార్ చేసుకొని తిందాం అనుకున్నాను నేను. అంటే కూరగాయలు ఏమి వేయలేదండి. కూరగాయలు వేయకుండా ఎర్రగడ్డలు, టమాటాలు వేసాను. అవి పప్పు ఉడికించుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే కొంచెం మిరప్పొడి కాదు పాప్రికా పొడి, ఎందుకంటే మా ఇంట్లో మిరప్పొడి ఉండదు కదా, అందువల్ల అది ధనియాల పొడి, పసుపు పొడి కొంచెం వేసాను. వేసి బాగా కలిపేసానండి. కలిపేసి బాగా ఉడికించాను. ఎందుకంటే కూరగాయలు వేయలేదు. ఇదే నాకు ఎక్కువైపోద్ది. ఆ కూరగాయలకి మళ్ళీ ఎక్కడ పోవాలి, పోయి తేవాలి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఇంకా నెల దాకా చేసుకొని తింటానే ఉండాలి అది. అందువల్ల నేను ఒక్కదానే కాబట్టి పప్పుతోనే తినేస్తున్నాను. పప్పు మిక్సీలో వేయకుండా ఆ పప్పు ఏంటి తింటామంటే పప్పు ఒప్పుకుంటుంది. అందువల్ల పప్పు కూడా మిక్సీలో వేయలేదండి. చింతపండు కూడా వేయలేదండి. అందువల్లే చెప్పింది కోవిడ్లో కష్టాలు, నా సాంబార్ కష్టాలు. కోవిడ్లో నా సాంబార్ కష్టాలు. ఎందుకంటే ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకొని తినేస్తున్నాను. చింతపండు కూడా వేయలేదు. ఎందుకంటే చింతపండు మా ఇంట్లో వాడరు కూడా అసలు. నేను కూడా ఎప్పుడో ఒకసారి ఇదేంటంటే నేను ఈ వీడియోల కోసం, యూట్యూబ్ ఛానల్ కోసం నేను మొత్తం చేసుకొని తింటున్నా. లేకపోతే నేను అస్సలు అన్ని డైట్లుగా ఉంటాను కాబట్టి అసలు తినేదాన్ని కాదు. ఇప్పుడు యూట్యూబ్ కోసం అన్ని వీడియోలు చేస్తా, నేను కూడా తింటున్నాను. కొంచెం లావు కూడా అయిపోతున్నాను తిని మళ్ళా. ఇదేంటంటే దాంట్లో బుడ్డి మిరపకాయలు వేసానండి. మీకు తెలుసు ఈ మిరపకాయలు నేను వాడతానని. బుడ్డి మిరపకాయలు వేసాను. తర్వాత చింతపండు బదులు నిమ్మరసం వేసాను. నిమ్మరసం వేసి బాగా ఉడికించుకొని కొంచెం ఉడికిపోయి టమాటాలు అవి ఎర్రగడ్డలు ఉడికిన తర్వాత పక్కన పెట్టేశాను. అది ఆవాలు, తిరగమాతకి ఆవాలు, ఎర్రగడ్డలు, బుడ్డ మిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అంటే మీ ఇష్టం, మీ అందుబాటులో ఏ ఆయిల్ ఉన్నా కూడా పర్వాలేదండి. నేను నా అందుబాటులో కోవిడ్లో ఉన్న ఆయిల్ వేసాను. తర్వాత కొంచెం ఆవాలు, బుడ్డ మిరపకాయలు, జీలకర్ర, కొంచెం ఎర్రగడ్డలు వేసాను. ఆ తర్వాత ఏంటంటే పేస్ట్ అండి. చెప్పాను కదా నేను తెల్లగడ్డల పేస్టు, గార్లిక్ పేస్ట్ నేను చేసి ఫ్రీజర్లో పెట్టానని. ఆ పేస్ట్ వేసానండి. ఎందుకంటే ఆ స్మెల్ సూపర్ ఉంటుందండి. మీకు తెలియకుండా తొందర చేసేస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళది కూడా ఉడికిస్తున్నాం కాబట్టి కిచెన్లో అది ఫ్యాన్ ఆన్ చేస్తున్నాను. తొందర చేసి తినేసి అది మళ్ళీ తెలియకుండా మళ్ళీ దాచిపెట్టారు. అందువల్ల నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.